అన్నలకి, తమ్ముళ్ళకి, చిన్నలకి, పెద్దలకి, మన భారతీయులందరికీ చాంద్ భాష ఛోటా న్యూస్, ఛోటా వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే, మనము ప్రతి ఒక్కరూ చాలామంది మనము తినే ఆహార పదార్థముల గురించి, దాని గురించి మనం అందరూ గమనించుకోవాలి. అవి ఎలాంటివి మనము తినాలి, ఎలాంటివి మనము తినకూడదు. చాలామంది ప్రతిరోజు, ప్రతి దినము తినే ఐటములు తింటానే ఉంటాము. ప్రతి ఒక్క పండ్లు కానీ, కూరగాయలు కానీ, ఇలాంటివి ప్రతిరోజు, ప్రతి దినము తింటానే ఉంటాము. అలాంటివి మనము ఎలాంటివి తినకూడదు, అవి ఎలాంటివి తినకూడదు, ఎలాంటివి తింటే మనకి మంచిది, ఎలాంటివి తినకూడదు చాలామందికి తెలియదు, చాలామందికి తెలుసు. అవి ఏమిటి అంటే, ప్రతి ఒక్క పండ్లు కానీ, మనము ఉదాహరణకి ఒకటి ఏమిటి చెబుతూ ఉండామంటే, పండ్లు, ఒక టమాటా పండ్లు ఉంటాయి. టమాటాలు తినే ఐటములు ఎలాంటివి తినాలి, మనము మార్కెట్ ఇంకా టమాటా పండ్లు తీసుకొని వస్తాము. అవి టమాటాలు తీసుకొని వచ్చి ఇంటిలో ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ, ఒక బుట్టిలో కానీ, ఒక చిన్న ట్రేలో కానీ పెట్టుతాము. మార్కెట్ ఇంకా ఫ్రెష్ పండ్లు, ఫ్రెష్ టమాటాలు కానీ, ఫ్రెష్ తరకారీలు తెస్తాము. తెచ్చి మనము ఇంటిలో పెట్టినప్పుడు ఆ టమాటాలు కానీ ఇలాంటివి మనము 2 కేజీలు, 3 కేజీలు, 4 కేజీలు తెచ్చి మనం ఇంటిలో పెట్టుతాము. దానికి అలాంటివి టమాటాలు కానీ, ప్రతి ఒక్క తరకారీలు కానీ మనము తీసుకొని అవి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక ట్రేలో కానీ, అలాంటివి ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ గాలి ఆడుతూ ఉండల్లా. అలాంటి జాగాలో మనము పెట్టిందాము అంటే 2 దినములు కానీ, 3-4 దినములు కానీ అలాంటివి టమాటాలు మనము పెట్టిందాము అంటే, ఆ టమాటాలలో ఎలాంటివి బాగుండాయి, అవి పచ్చిగా ఉండాయా టమాటాలు, లేకపోతే మాగిపోయిండాయా, లేకపోతే అవి ఏమన్నా కుళ్ళిపోయిండాయా, చెడిపోయిండాయా, అందులో ఏమన్నా అర్థము బాగు ఉండాయి, అర్థము కుళ్ళిపోయినట్లుగా కనబడుతూ ఉండాయా, అది మనము టమాటాలు గమనించుకోవాలి. 1 దినము కానీ, 2 దినములు కానీ, 3 దినములు కానీ టమాటాలు మనం ఇంటిలో పెట్టిండాము అంటే అప్పుడు తెలుస్తుంది బాగుండాయా, లేకపోతే ఏమన్నా అందులో ఏమన్నా ఇన్ఫెక్షన్ అయ్యిందా, అందులో ఏమన్నా పాయిజన్ పడిందా, లేకపోతే అవి ఖరాబ్ అయిపోయిండాయా అని మనకి తెలుస్తుంది. కానీ మనము అందరూ చూస్తూ ఉంటాము, ప్రతి ఒక్క పండ్లు, టమాటాలు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఫ్రూటు కానీ, అరటి పండ్లు కానీ, పరింకాయలు కానీ, పైనాపిల్ కాయలు కానీ, ఆపిల్ కాయలు కానీ, ప్రతి ఒక్క కాయలు మనము చూస్తూనే ఉంటాము. ప్రతి ఒక్క పండ్లు, కూరగాయలు ఇలాంటివి చూస్తూ ఉంటాము. అందులో ఏమన్నా ఒక కుళ్ళిపోయినట్లు కానీ, అందులో ఏమన్నా ఒక మెత్తగా అయ్యి అందులో ఏమన్నా చెడిపోయినట్లు కానీ అలాంటివి చూస్తూ ఉంటాము. చాలామంది పరింకాయలు కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు, ఎప్పుడన్నా కానీ, ఎక్కడన్నా కానీ అప్పుడప్పుడు బాడీలో ఏమన్నా కొన్ని ఇన్ఫెక్షన్లు అవుతాయి, కొన్ని తొందరలు అవుతాయి. అవి ఏమిటికి అవుతాయి, ఎందుకు అవుతాయి, అది ప్రతి ఒక్కరూ మనమంతా గమనించుకోవాలి. అప్పుడప్పుడు గుండె నొప్పి కానీ, మనకి కళ్ళు సరిగా కనబడకుండా కానీ, తలలో నొప్పి అవుతుంది కానీ, బీపీ అయినట్లు కానీ, తలలో ఒక తర కొట్టుకున్నట్లు కానీ, మనకి కిడ్నీ ప్రాబ్లము కానీ, అప్పుడప్పుడు ఎప్పుడన్నా కానీ, ఎవరికైనా కానీ కాళ్ళు చేయి పడిపోయినట్లు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి ఏమిటికి జరుగుతూ ఉంటాయి అని మనము ప్రతి ఒక్కరూ మనమంతా తెలుసు. లాంటి వ్యాధులు మన బాడీలో, మన శరీరములో అప్పుడప్పుడు పుట్టుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మన బాడీలో, మన శరీరంలో అప్పుడప్పుడు ఎప్పుడన్నా కానీ, ఎక్కడన్నా కానీ, ఎవరికైనా కానీ అప్పుడప్పుడు మన బాడీలో, మన శరీరంలో మనకి బాధ కలుగుతుంది. అలాంటి బాధలు, అలాంటి వ్యాధులు ఎందుకు వస్తాయి, అది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. మనము తినే ఆహార పదార్థములు ఎలాంటివి, దాని గురించి మనము అందరూ గమనించుకోవాలి. ఒక ఉదాహరణకి మనము చెబుతూ ఉన్నాము ఏమిటంటే, ఒక ఆపిల్కాయ ఉంటుంది. ఆ ఆపిల్కాయకి ఒక పక్కలో ఏమైనా మెత్తగా అయ్యి
పాసిపోయినట్లు ఉంటుంది. అది మనము కోసినప్పుడు అది ఏమో మెత్తగా తగిలిండేది, అది కింద పడి ఏమైనా దెబ్బ తగిలింది అని మనము దానికి అలాగే జ్యూసు చేసి కానీ మనము కోసి అందులో అలాగే తినకూడదు. అది ఎక్కడ దెబ్బ తగిలింది, ఎక్కడ పాసిపోయింది, దానికి ఇంకా ఎంత పోయిందో అంత ఇంకా కొంచెము జాస్తిగా కట్ చేసి దానికి కత్తిరించి పక్కలో వేసి మనము బాగుండేది తింటే మనకి మంచిది. కొన్ని టమాటాలు ఉంటాయి, ఆ టమాటాలు కొన్ని 2 దినములకి కానీ 3 దినములకు కానీ ఇంటిలో పెట్టింటాము. అవి ఏమి అవుతాయంటే ఒక పక్కలో నల్లగా తిరిగిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి ఉంటుంది. కొన్ని టమాటాలు కుళ్ళిపోయినట్లు అయిపోయి ఉంటాయి. కొన్ని టమాటాలకి అక్కడక్కడ దెబ్బలు తగిలినట్లు ఏమో నల్లగా తిరిగినట్లు పాయిజన్ మాదిరిగా అయిపోయి ఉంటాయి. అలాంటి టమాటాలకి చాలామంది ఏమి చేస్తారు అంటే అర్ధము కోసేసి అర్ధ భాగము పారేసి అర్ధము బాగుండేది అది చారులో వేసి తింటారు. అలాంటివి తింటే కూడా మనకి డేంజరు. అరటి పండ్లు, పరింకాయలు ఇలాంటివి, పైనాపిల్ కాయలు ఇలాంటివి, అనానస్ కాయలు ఇలాంటివి తింటూ ఉంటాము. అప్పుడు అక్కడక్కడ దెబ్బలు తగిలినట్లు ఏమో ఇన్ఫెక్షన్ అయినట్లు మెత్తగా కుళ్ళిపోయినట్లు కనబడుతూ ఉంటాయి. అది కోసినప్పుడు మనకి బాగా తెలుస్తుంది అది ఎలాగా ఉంది, ఎక్కడ పాసిపోయింది, ఎక్కడ మంచిగా ఉంది. అలాంటివి పెద్ద పెద్ద కాయలు మనము కోసినప్పుడు కానీ దానికి ఏమి చెయ్యాలి అంటే దానికి ఎంత కుళ్ళిపోయిందో ఇంకా జాస్తిగా మనము కోసి పక్కలో వేసి అది బాగుండేది మనము తినాలి, బాగుండేది జ్యూసు చేసుకొని తాగాలి. కొన్ని పండ్లు ఇలాంటివి ఉంటాయి. ఒక ఉదాహరణకి టమాటాలు మార్కెట్లో పోయి మనము తీసుకుని వచ్చిండాము అంటే అవి ఆ మార్కెట్లో మనము టమాటాలు చూస్తాము, ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడే తోటలో ఇంకా పీక్కొని వచ్చి అవి తీసుకుని వచ్చి అవి బుట్టిలో క్రేట్లో పెట్టింటారు. మనకి పెద్దగా టమాటాలు గట్టిగా బాగుండేవి కనబడుతాయి. అలాంటివి టమాటాలు 2 కేజీలు కానీ 3 కేజీలు కానీ ఇలాంటివి తీసుకొని మనము ఇంట్లో పెట్టిండాము అంటే అది కవర్లో కానీ ఒక బుట్టిలో కానీ అది 2 దినాలకి కానీ 3 దినాలకు కానీ అవి తెలిసిపోతాయి. మనకి యావి పచ్చిగా ఉన్నాయి, యావి మాగిపోయి ఉన్నాయి, అవి ఎలాంటివి కుళ్ళిపోయి ఉన్నాయి అని తెలుస్తుంది. మీకు అందరికీ తెలుస్తుంది ఇలాంటివి కుళ్ళిపోయినవి కానీ అందులో అది 2-3 దినాలకి కొన్ని టమాటాలు ఏమి అవుతాయి అంటే ఒక ఉదాహరణకి మనము 3 కేజీలు టమాటాలు తెచ్చిండాము. అందులో చూసితే 2-3 దినాల తర్వాత 1 కేజీ కానీ 1.5 కేజీ కానీ ఇలాంటివి కుళ్ళిపోయి ఉంటాయి. 1 కేజీ కానీ 1.5 కేజీ కానీ బాగుండాయి. అందులో కుళ్ళిపోయిండేది ఒక్కొక్క టమాటా ఒక్కొక్క రకములో కుళ్ళిపోయి ఉంటాయి. అది మనము గమనించుకోవాలి. ఒకటి జాస్తిగా కుళ్ళిపోయింది, ఇంకొకటి ఏమిటంటే చుట్టుపక్కల నల్లగా తిరిగిపోయి ఇంజెక్షన్ వేసినట్లు కనబడుతూ ఉంటాయి. సూదిలో ఇంజెక్షన్ వేసి ఏమైనా పాయిజన్ వేసినట్లు కనబడుతూ ఉంటాయి. ఇలాంటివి కుళ్ళిపోయి ఇన్ఫెక్షన్లు అవుతూ ఉంటాయి. అది మనము గమనించుకోవాలి. ఎందుకు అవుతుంటాయి ఇలాంటివి పండ్లు, ఇలాంటివి టమాటాలు కానీ ఇలాంటివి పండ్లు కానీ ఇలాంటివి తరకారీలు కానీ చాలామంది కూరగాయలు పండ్లు ఇలాంటివి చాలామంది తీసుకొని వచ్చి మార్కెట్లో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుతూ ఉంటారు. ఫ్రిడ్జ్లో మనం పెట్టిండాము అంటే అది కుళ్ళిపోయిండేటువంటివి కానీ పాయిజన్ అయిపోయిండేటటువంటివి కానీ ఇలాంటివి ఇన్ఫెక్షన్ అయ్యేటటువంటివి కానీ ఇలాంటివి మనకి తెలియదు, మనకి తెలిసే లేదు. ఫ్రిడ్జ్లో పెట్టిండాము అంటే అది 2 దినాలు కానీ 3 దినములు కానీ 4 దినములు కానీ అది అలాగే ఉంటాయి. 1 వారము పెట్టిండాము అంటే కూడా ఫ్రిడ్జ్లో అలాగే ఉంటాయి. అందుకని మనము తినే పండ్లు కానీ కూరగాయలు కానీ ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనం పక్కన ఒక ట్రేలో పెట్టిండాము అంటే అవి మనకి భిన్న తెలుస్తుంది. అది ఎలాగ బాగుండాయా 2వ దినము కానీ 3వ దినము కానీ మనకి తెలిసిపోతుంది. ఇవి కుళ్ళిపోయిండాయా లేకపోతే బాగుండాయా, ఇందులో ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యిందా, ఇలాంటివి మనము చూసి తినిండాము అంటే మనకి చాలా మంచిది. అవి చూడకుండా మనము అప్పటికప్పుడే తెచ్చుతూ ఉంటాము. చాలామంది అది బాగుంటే అది చారు చేసు కానీ జ్యూసు చేసు కానీ లేకపోతే అలాగే కోసి కానీ అలాంటివి పండ్లు తింటూ ఉంటాము. అందులో బాగుంటే అందరికీ మంచిది అవుతుంది. అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యింది, అందులో ఏమన్నా పాయిజన్ మాదిరిగా మారిపోయింది అలాంటివి ఉంటే
కొన్ని ఇన్ఫెక్షన్లు అవుతాయి. ఆ ఇన్ఫెక్షన్లు ఏమిటంటే మనకి గుండె నొప్పి కానీ ఇలాంటివి వస్తాయి. గుండె నొప్పి ఎన్ని రకములుగా వస్తుంది? గుండె నొప్పి చాలా రకములుగా వస్తాయి. కొందరికి గుండె కొట్టుకున్నట్లుగా వస్తుంది, కొందరికి ఏమో లోపల గుచ్చినట్లు, సూదులు గుచ్చినట్లు ఇలాంటివి అవుతాయి. ఇలాంటివి ఎందుకు అవుతాయి అంటే గుండెపోటు ఇవి మనము తినే ఆహార పదార్థములో ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యిందంటే, ఇలాంటివి ఏమైనా పాయిజన్లు ఐటమ్లు తినిండాము అంటే ఇలాంటి గుండెపోట్లు వస్తాయి. మనము గుండెపోటు అది ఎలాగ వస్తుంది, అది ఎన్ని రకములుగా వస్తుంది, అది మనమంతా గమనించుకోవాలి, మనము తెలుసుకోవాలి. చాలామందికి తెలుస్తుంది, చాలామందికి తెలియదు. అది ఏమిటంటే గుండెపోటు చాలా రకములుగా వస్తుంది. ఒకటి ఏమిటంటే ఒక సుస్తుగా అయిపోయి ఉంటుంది. చెయ్యి పెట్టిండామంటే ఈ గుండె పక్కలో అది ఏమిటంటే అది కొట్టుకోకుండా సుస్తుగా అయిపోయి ఉంటుంది, స్లో అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం గమనించుకోవాలి. అలాంటివి మనము ఏమి తాగిండామో, అలాంటివి మనము ఏమి తినిండామో అది గమనించుకోవాలి. చాలామందికి గుండెలో గుచ్చుకున్నట్లు ఇలాంటివి నొప్పులు అవుతాయి. అది మనం గమనించుకోవాలి. అవి ఏమిటంటే అవి ఎలాంటివి, మనకి ఎందుకు అవుతా ఉంది, మనం ఏమి తినిండామో అది గమనించుకోవాలి, అది తెలుసుకోవాలి. కానీ ఇలాంటివి కూరగాయలు, పండ్లు ఇంకా చాలా రకములుగా ఉన్నాయి. ఇలాంటివి ఐటములు మనము చూడకుండా, గమనించుకోకుండా ఇలాంటివి తింటూ ఉందాము అంటే ఏమో కుళ్ళిపోయినట్లు కానీ, మెత్తగా అయిపోయినటువంటివి కానీ దానికి ఏమి చేయాలంటే అది అర్థము. టమాటా ఉంది, ఒక టమాటాకి ఒక చుట్టుపక్కలను ఒక పక్కలో ఏమో నల్లగా తిరిగిపోయి అది పాచిపోయినట్లు కనబడుతుంది. ఆ టమాటా వేయకుండా బాగుండేది వేయాలి. కానీ అది ఏమో కొంచెమే పోయిండేది అని అర్థము కోసి అర్థము వేసినామంటే అందులో కొంచెము ఉంటుంది. అదే కొంచెము ఎఫెక్ట్ అవుతుంది. అది కొంచెము బాడీలో అది చేరుకొని అది బాడీలో బయట పోకుండా బాడీలో ఉండి అది ఏమేమో కొన్ని ఇన్ఫెక్షన్లు అవుతాయి. సరిగా కళ్ళు కనబడకుండా తలకి బీపీ అయిపోయినట్లు కానీ, గుండె నొప్పి కొంచెం వచ్చినట్లు కానీ, కిడ్నీలో నొప్పులు అయినట్లు కానీ, కాళ్ళు చేతులు ఏమో ఒక తర ఇన్ఫెక్షన్ అయినట్లు కానీ, చేతుల్లో బాడీలో ఎక్కడన్నా అది దెబ్బలు తగిలినట్లు, ఏమో ఇన్ఫెక్షన్లు అయినట్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని ఇలాంటివి జరగకుండా మనము బాగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కొన్ని ఐటములు బాగుండేది తినాలి. ఇలాంటివి కొంచెము ఏమో అది మెత్తగా అయ్యిండేది, అది ఏమో కొంచెం కుళ్ళిపోయిండేది, అది కొంచెము కోసేసి అందులో మనము తిందాము, అది జ్యూస్ చేసుకొని తాగుదాము. అది తింటా ఉంటే ఏమీ కాదు అని తింటా ఉంటే అందరికీ తొందర అవుతుంది. మన భారతీయులందరూ చాలామంది ప్రతి ఒక్కరూ హుషారుగా ఉండాలి. మనము తినే ఐటములు అవి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, అందులో ఏమి మిక్సింగ్ అవి వస్తూ ఉన్నాయి, అది ఎక్కడ పుట్టుంది, అది ఎవరు తెస్తారు, ఎక్కడ పెడతారు, ఎక్కడ అది అమ్ముతారు, అది ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి అని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాంటివి మనము చూడకుండా ఫాస్ట్ ఫుడ్గా ఇలాంటివి గబగబాని తింటూ ఉండాము అంటే ప్రతి ఒక్కరు ఏమో తొందర అవుతుంది. ఒక అరటిపండు కానీ, ఒక పైనాపుల్ కానీ, ఇలాంటివి ఒక ఆపల్కాయ కానీ మనము చూడకుండా అది ఏమో మెత్తగా అయ్యిండేది, అది ఏమో దెబ్బ తగిలిండేది అని మనం కోసి అలాగే తినిండాము అంటే అది ఏమైనా ఒక మత్తు ఐటము ఉంటుంది, అది నష ఐటము ఉంటుంది. అందులో కూడా తొందర అవుతుంది. బీపీ అయినట్లు తొందర అవుతుంది, గుండె నొప్పికి తొందర అవుతుంది, చేతులకి కాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, మన బాడీలో పార్ట్స్లకి తొందర అవుతుంది, కిడ్నీ ప్రాబ్లము కానీ ఇంకా కొన్ని చాలా ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి జరుగుతాయి. అందుకని మనము తినే ఆహార పదార్థంలో ప్రతి ఒక్క దానికి మనము గమనించుకోవాలి. మేము ఉదాహరణకి 2, 3, 4, 5 పేర్లు చెబుతూ ఉన్నాము. టమాటాలు కానీ, ఫ్రూట్ కానీ ఇలాంటివి చెబుతూ ఉన్నాము. కానీ చాలా ఉన్నాయి తినే ఐటములు. కానీ మీరు ప్రతి ఒక్కరూ చూడవచ్చు. మరికొన్ని వీడియోల్లో మనము ఇలాంటివి కూరగాయలు కానీ, పండ్లు కానీ అవి ఎలాంటివి బాగుండాయి, ఎలాంటివి కుళ్ళిపోయిండాయి, ఎలాగా ఉన్నాయి అని మరికొన్ని వీడియోల్లో మనము చెప్పిండాము. మీరు మరికొన్ని వీడియోలు చూసి మీరు తెలుసుకోవచ్చు.
ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. మనము తినే ఆహార పదార్థములు ఎలాంటివి ఉన్నాయి, బాగుండాయా లేకపోతే ఏమైనా కుళ్ళిపోయిండాయా, ఇలాంటివి తింటే మనకి అదే ఎఫెక్టు, అదే మనకి తొందర బాడీలో, అదే ప్రతి ఒక్క ప్రాణముకి కానీ మనకి హెల్త్కి కానీ మన శరీరంకి ఆరోగ్యంకి కానీ ఇలాంటివే మంచిది, ఇలాంటివే తొందర అవుతుంది. బాగుండేవి తింటా ఉండము అంటే మనకి హాని కలుగుతుంది, మనకి ప్రాణము మనకి ఆరోగ్యము బాగా ఉంటుంది. కొన్ని ఇన్ఫెక్షన్లు అయ్యిండేవి, కుళ్ళిపోయిండేటటువంటివి కానీ, కొన్ని మచ్చలు ఉండేటటువంటివి కానీ, కొన్ని నల్లగా తిరిగిండేటటువంటివి కానీ ఇలాంటివి తింటూ ఉంటే మనకి ఆరోగ్యానికి తొందర అవుతుంది, ప్రాణానికి తొందర అవుతుంది. ఇలాంటివి తినకూడదు. కొంచెము కోసేసి తినిండాము అంటే అందులో కొంచెము ఉంటుంది, అది ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటివి ఇన్ఫెక్షన్లు అయిపోయిండేవి, ఇలాంటివి పాయిజన్లుగా మారిపోయిండేటటువంటివి కానీ, ఇలాంటివి కొంచెము ఇన్ఫెక్షన్లుగా కొంచెము అలాంటివి కాయలు మనము అవి కుళ్ళిపోయేటటువంటివి కానీ, ఇలాంటి మచ్చలు ఉండేటువంటివి ఇలాంటివి కొన్ని తింటా ఉండము అంటే అది మన మైండ్కి తొందర అవుతుంది, బాడీకి తొందర అవుతుంది, ప్రతి ఒక్క మైండ్కి కానీ మనకి తొందర అవుతుంది. ఇలాంటివి తింటేనే మనకి చాలా తొందర అవుతుంది. శరీరము బాగా ఉండాలి, మన బాడీలో ప్రతి ఒక్క ఐటములు బాగా ఉండాలి, మన మైండ్ కూడా బాగా చేయాలి, మన మైండ్ కూడా బాగా ఫ్రెష్గా ఉండాలి. మనం ప్రతి ఒక్క చేసే పని కానీ, మనము చేసే ప్రతి ఒక్క వర్క్ కానీ బాగుండాలి. మనము నడిచేటటువంటివి కానీ, మనం ప్రతి ఒక్క మన శరీరములో మనమంతా బాగా ఉండాలి అంటే మనము తాగే నీళ్లు కానీ, మనము తినే ఐటములు కానీ ఇలాంటివి మంచిగా బాగుంటే ప్రతి ఒక్కరికి మంచిది. మనము చాలామంది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. మనము తాగే నీరు ఎలాగా ఉంది, బాగుందా, మనము తినే ఐటములు ఎలాగా బాగుండాయా అది గమనించుకొని మనం తాగుతూ ఉండాము, మనం గమనించుకొని తింటూ ఉండాము అంటే ప్రతి ఒక్కరికి మంచిది. లేకపోతే అలాగే తింటూ ఉంటే ప్రతి ఒక్కరికి ఏమిటో ఒకటి అక్కడక్కడే ఇన్ఫెక్షన్లు అవుతూ ఉంటాయి. అలాంటివి ఇన్ఫెక్షన్లు కాకూడదు, ఇలాంటివి ఇన్ఫెక్షన్లు రాకూడదు అంటే మనము తినే ఐటములు గమనించుకోవాలి. మన అన్నలకి, తమ్ముళ్ళకి, చిన్నలకి, పెద్దలకి, మన భారతీయులందరికీ చాంద్ భాష ఛోటా న్యూస్ ఛోటా వీడియో ఛానల్ వీడియో పక్కలో సబ్స్క్రైబ్ వస్తుంది, సబ్స్క్రైబ్ ప్రెస్ చేస్తే బెల్ వస్తుంది, బెల్ ప్రెస్ చేస్తే ఆల్ వస్తుంది, ఆల్కి ప్రెస్ చేస్తే మరికొన్ని వీడియోలు మీకు వస్తాయి, మీరు ఎప్పుడన్నా చూడవచ్చు. ఈ వీడియోలో ఇంతే. అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.